మనం ప్రతిరోజు వంట చేయడానికి ఎల్పిజి గ్యాస్‌ను ఉపయోగిస్తాం. కానీ అసలు ఈ గ్యాస్ ఎక్కడి నుండి వస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? మన ఇంట్లో ఉండే సిలిండర్‌లోని గ్యాస్ నిజానికి భూమి లోపల వేల అడుగుల లోతులో ఉండే క్రూడ్ ఆయిల్ నుండి వస్తుంది. ఈ వీడియోలో భూమి లోపల ఉన్న క్రూడ్ ఆయిల్ మన వంటింటి గ్యాస్‌గా ఎలా మారుతుందో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అసలు క్రూడ్ ఆయిల్ అంటే ఏంటి? క్రూడ్ ఆయిల్ అంటే భూమి లోపల రాళ్ల మధ్య నిలవ ఉండే ఒక సహజ ఇంధనం. క్రూడ్ ఆయిల్ ఎలా ఏర్పడుతుందంటే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం చనిపోయిన మొక్కలు, చిన్న చిన్న జీవులు, సముద్ర జంతువులు భూమి పొరల్లో కూరుకుపోయాయి. భూమి లోపల ఉండే విపరీతమైన వేడి, ఒత్తిడి వల్ల అవి నెమ్మదిగా నల్లటి ద్రవంగా మారాయి. దీనినే మనం క్రూడ్ ఆయిల్ అని అంటాం. ఇందులో పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి ఎన్నో పదార్థాలు కలిసి ఉంటాయి. అయితే భూమి లోపల నుండి గ్యాస్ ని ఎలా తీస్తారు? ముందుగా శాస్త్రవేత్తలు అండర్ గ్రౌండ్ సర్వేలు చేసి ఆయిల్ నిల్వలు ఎక్కడున్నాయో కనుక్కుంటారు. ఒక్కసారి ప్రదేశం ఖరారయ్యాక భారీ డ్రిల్లింగ్ మిషన్లతో భూమిని వేల మీటర్ల లోతు వరకు తవ్వుతారు. లోపలున్న క్రూడ్ ఆయిల్ ని శక్తివంతమైన పంపుల ద్వారా బయటికి తీసి పైప్ లైన్ల ద్వారా రిఫైనరీకి పంపిస్తారు. రిఫైనరీలో ఏం జరుగుతుందంటే రిఫైనరీకి వచ్చిన క్రూడ్ ఆయిల్ ను నేరుగా వాడలేము. క్రూడ్ ఆయిల్ ని వాడుకలోకి తెచ్చేందుకు డిస్టిలేషన్ అనే ప్రక్రియను చేస్తారు. డిస్టిలేషన్ అంటే ఏంటి? ఇది ఒక భారీ టవర్. దీని లోపల వేరువేరు స్థాయిల్లో ప్లేట్లు ఉంటాయి. క్రూడ్ ఆయిల్ ను 400 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ టెంపరేచర్ వద్ద వేడి చేసి ఆవిరిగా మార్చి ఈ టవర్ అడుగు భాగం నుండి పైకి పంపిస్తారు. టవర్ అడుగు భాగంలో విపరీతమైన వేడి ఉంటుంది. టవర్ పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. బిటుమిన్, లూబ్రికెంట్ ఆయిల్ వంటివి ఎక్కువగా వేడున్నప్పుడే లిక్విడ్ గా మారి టవర్ అడుగున ఉండిపోతాయి. పెట్రోల్, కెరోసిన్ వంటివి మధ్యలో విడిపోతాయి. అన్నిటికంటే తక్కువ టెంపరేచర్ లో ఉన్న పదార్థాలు ఆవిరి రూపంలో పై భాగానికి చేరుకుంటాయి. అవే ప్రోపేన్ మరియు బ్యూటేన్. ప్రోపేన్ మరియు బ్యూటేన్ అంటే ఏంటి? ఇవి రెండు హైడ్రోకార్బన్ గ్యాసెస్. వీటి ప్రత్యేకత ఏంటంటే ప్రోపేన్ మరిగే టెంపరేచర్ దాదాపు -40 డిగ్రీ సెల్సియస్. అంటే సాధారణ వాతావరణంలో ఇది గ్యాస్ రూపంలోనే ఉంటుంది. బ్యూటేన్ మరిగే టెంపరేచర్ దాదాపు -0.5 డిగ్రీ సెల్సియస్. ఇది కూడా గ్యాస్ రూపంలోనే ఉంటుంది. రిఫైనరీ టవర్ పైభాగంలో ఈ రెండు గ్యాసెస్ ని పైపుల ద్వారా సేకరిస్తారు. వీటిలో ఉండే ఇంప్యూరిటీస్ ని తొలగించి శుద్ధి చేస్తారు. అయితే ఎల్పిజి గ్యాస్ ఎలా తయారవుతుంది? విడివిడిగా ఉన్న ప్రోపెన్ మరియు బ్యూటేన్ గ్యాసెస్ ని ఒక కరెక్ట్ మెజర్మెంట్ లో, ఉదాహరణకి 60:40 లేదా 70:30 లో కలుపుతారు. ఈ మిశ్రమాన్నే మనం ఎల్పిజి అని అంటాం. అయితే ప్రోపెన్ మరియు బ్యూటేన్ గ్యాసెస్ ని ఎందుకు కలుపుతారంటే కేవలం ప్రోపెన్ ఒక్కటే వాడితే ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సిలిండర్ పేలిపోయే అవకాశం ఉంటుంది. కేవలం బ్యూటేన్ వాడితే చలికాలంలో గ్యాస్ మంటగా మారదు. అందుకే ఈ రెండింటిని కలిపి బ్యాలెన్స్ చేస్తారు. అయితే గ్యాస్ ని లిక్విడ్ గా ఎలా మారుస్తారు? ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. పేరులోనే ఉన్నట్లుగా ఇది సహజంగా గ్యాస్ రూపంలోనే ఉంటుంది. కానీ దీన్ని సిలిండర్ లో నింపేటప్పుడు హై ప్రెషర్ తో గట్టిగా నొక్కుతారు. అలా ప్రెషర్ పెంచినప్పుడు ఆ గ్యాస్ కాస్త లిక్విడ్ గా మారుతుంది. అందుకే మనం సిలిండర్ ఊపినప్పుడు లోపల నీళ్లున్నట్లుగా అనిపిస్తుంది. రిఫైనరీలో తయారైన ఈ గ్యాస్ ను పెద్ద పెద్ద ట్యాంకర్ల ద్వారా బాటిలింగ్ ప్లాంట్స్ కి పంపిస్తారు. అక్కడ కంప్యూటరైజ్డ్ మిషన్ల ద్వారా కరెక్ట్ కొలతలతో సిలిండర్లలో నింపి సీల్ చేస్తారు. అక్కడి నుండి గ్యాస్ ఏజెన్సీల ద్వారా మన ఇళ్లకు చేరుకుంటాయి. అయితే ఈ ఎల్పిజి గ్యాస్ వాసన ఎందుకు వస్తుంది? నిజానికి ప్రోపెన్ మరియు బ్యూటేన్ గ్యాస్లకు ఎలాంటి వాసన ఉండదు. ఒకవేళ గ్యాస్ లీక్ అయితే మనకి తెలియదు. అది చాలా ప్రమాదం కాబట్టి అందుకే భద్రత కోసం ప్రతి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ లో ఇథైల్ మెర్కాప్టన్ అనే ఘాటైన వాసన వచ్చి కెమికల్ ని కలుపుతారు. అందుకే గ్యాస్ లీక్ అవగానే మనం వెంటనే గుర్తించగలం. చూసారుగా, భూమి లోపల ఉండే క్రూడ్ ఆయిల్ ఎన్నో దశలు దాటి మన వంటింటికి చేరుకుంటుంది.